students. I am Vidyasagar, JL in English, working at Gajwel Junior College Boys in Siddipet. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క లెసన్స్ని మరియు లెసన్స్ రాసిన వాళ్ళని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చిన్న టెక్నిక్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్లో మనం ఒక 6 సమ్మరీస్ రాయాల్సి ఉంటుంది. టోటల్గా పోయిటరీలో ఒక ఫోర్ పోయమ్స్ ఉన్నాయి, ప్రోజ్లో 4 ఉన్నవి, షార్ట్ స్టోరీలో కూడా ఒక 4 ఉన్నాయి. ఎగ్జామ్లో ప్రోజ్ నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతారు, 3 సమ్మరీస్ రాయమంటారు. 3 సమ్మరీస్ నుంచి మనం 2 సమ్మరీస్ రాయాలి. అదేవిధంగా పోయిటరీలో కూడా 4 సమ్మరీస్ ఉంటాయి. ఎగ్జామ్లో మనకు 3 సమ్మరీస్ అడుగుతారు, మనం 2 సమ్మరీస్ రాయాలి. షార్ట్ స్టోరీలో కూడా టోటల్ 4 ఉంటే దే విల్ బి ఆస్కింగ్ 3 సమ్మరీస్, వీ నీడ్ టు రైట్ 2 సమ్మరీస్. ఆల్ టుగెదర్ మనం 6 సమ్మరీస్ ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. ప్రతి సమ్మరీలో ఫస్ట్ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద పోయిటరీ, ద కీప్ గోయింగ్ పోయం ఈస్ రిటన్ బై ఎడ్గర్ ఆల్బర్ట్ గెస్ట్ అని రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ హ్యాపీనెస్, ద పోయం హ్యాపీనెస్ రిటన్ బై కార్ల్ సాండ్బర్గ్. దట్ మీన్స్ డెఫినెట్లీ యూ టు రైట్ who has written that poem. That is why it is better to remember the poems as well as the poets, prose and the writers, as well as the short story as well as who has written it, story writers. Okay, now చిన్న టెక్నిక్స్ చెప్తాను, జాగ్రత్తగా విని మీరు నోట్ డౌన్ చేసుకుంటే ఎగ్జామ్లో వర్క్ మరియు ఆథర్ గుర్తుండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోయిటరీ తీసుకోండి. ఫస్ట్ లెసన్ కీప్ గోయింగ్ ఎవరు రాస్తారంటే ఎడ్గర్ ఆల్బర్ట్ గెస్ట్. మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? గెస్ట్ అంటే అతిథి అనేవాడు మన ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. కీప్ గోయింగ్, సో కీప్ గోయింగ్, హూ విల్ బి కీప్ గోయింగ్? గెస్ట్. ఎగ్జామ్లో మనకి గెస్ట్ అని గుర్తుంటే బై డిఫాల్ట్గా మనకి ఎడ్గర్ ఆల్బర్ట్ గెస్ట్ అని గుర్తుంటుంది. ఎగ్జామ్లో కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే వాట్ ఆర్ ద వ్యూస్ ఆఫ్ ఆల్బర్ట్ గెస్ట్ అని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. పిల్లలకి ఎడ్బర్ట్ ఆల్బర్ట్ గెస్ట్, వాళ్ళ పిల్లలకి కీప్ గోయింగ్ ఆన్, దే నో ద పోయం కీప్ గోయింగ్ దాని సమ్మరీ మొత్తం తెలుసు, కానీ ఎడ్గర్ ఆల్బర్ట్ అది రాశాడని తెలియకపోతే వాళ్ళు హ్యాపీనెస్ లేకపోతే బెగ్గరో ఏదో ఒక సమ్మరీ రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి కీప్ గోయింగ్ ఇన్ పోయం ఈజ్ రిటన్ బై ఎడ్గర్ ఆల్బర్ట్ గెస్ట్. హౌ టు రిమెంబర్ దిస్? Keep going, guest who comes to our home, he'll be coming again and again and going again and again. That's what you remember. So keep going, you have to remember keep going, guest. So example of keep going, who has written it? Maybe in the summaries, Raskoch. Keep going, poem is written by Edgar Albert Guest. Next, when it comes to happiness, ఈ హ్యాపీనెస్ అనే పోయం ఎవరు రాశారు? హ్యాపీనెస్ అనే పోయం కార్ల్ శాండ్బర్గ్. ఇదే విధంగా గుర్తుపెట్టుకోవాలంటే శాండ్ ఇసుక, బర్గర్. మనం ఎప్పుడైతే బర్గర్ని శాండ్లో కూర్చొని తింటామో అప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో హ్యాపీనెస్ పోయిటరీ ఎవరు రాశారు? శాండ్బర్గ్, కార్ల్ శాండ్బర్గ్. ఈ విధంగా మనం వర్క్కి మరియు ఆథర్కి లింక్ పెట్టుకోవడం వల్ల ఇవి రెండు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో హ్యాపీనెస్ గురించి అడిగినా లేకపోతే కార్ల్ శాండ్బర్గ్ ఏం రాశారని అడిగినా కూడా ఇవి రెండు గుర్తుండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ద బెగ్గర్, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్. మనం ఇక్కడ ఎవరిని కించపరచడం అని కాదు, కానీ మనం అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బెగ్గర్ ఒక భిక్షగాడు, మన ఇంటి బయట నుంచి ఏమైనా అరుస్తాడు? మామూలుగా అమ్మ అని అరుస్తాడు. సో బెగ్గర్ లెసన్ రాసింది ఎవరంటే డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్. నెక్స్ట్ ద నోబుల్ నేచర్ ఇస్ రిటన్ బై బెన్ జాన్సన్. ఇదే విధంగా గుర్తుపెట్టుకోవాలి. సన్ ప్లేస్ ఇన్ ద నేచర్. ఎగ్జామ్లో నోబుల్ నేచర్ పోయం ఇస్ రిటన్ బై బెన్ జాన్సన్. ఈ విధంగా మనం వర్క్కు మరియు రైటర్స్కి, పోయిట్స్కి ఇలా రిలేషన్షిప్ కలపడం వల్ల గుర్తుంటుంది. కీప్ గోయింగ్ ఆన్, గెస్ట్, హ్యాపీనెస్. సో వెన్ యూ ఈట్ బర్గర్ బై సిట్టింగ్ ఆన్ ద శాండ్ యూ విల్ గెట్ హ్యాపీనెస్. దట్స్ హౌ యూ హావ్ టు రిమెంబర్. నెక్స్ట్ బెగ్గర్ అంటే భిక్షగాడు మన ఇంటి ముందు ఉండి అమ్మ అని అరుస్తాడు. కాబట్టి ద బెగ్గర్ లెసన్ ఇస్ రిటన్ బై డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్. Next, when it comes to the noble nature, sun plays in the nature. So that's what there should be connection between the poetry or poems as well as the poets. When it comes to prose lessons ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి?
Father Dear Father, written by Raj Kinjal. Your father is always a king for you. Your father is always a king for you. That's why Father Dear Father రాసింది ఎవరంటే రాజ్ కింజర్. The Green Champion Timmaka. Okay. This is taken from the internet source. So need to remember this. Next, the first 4 minutes written by Roger Bannister. The first 4 minutes in a day, that is important. ఇప్పుడు తెలుగులో మనం రోజర్ అంటే ఒక రోజులో 4 నిమిషాలు చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజులో 4 నిమిషాలు చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవడం వల్ల ద ఫస్ట్ 4 మినిట్స్ ఇస్ రిటన్ బై మనకి ఎవరని గుర్తుంటుంది? రోజర్ బ్యానిస్టర్. నెక్స్ట్ when it comes to 8th one, Box and Cox. Box and Cox. This is written by John Maddison Martin. ఇక్కడ మెడిసిన్, ఇక్కడ పేరు అనే మెడిసిన్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మనకి బాక్స్లో మెడిసిన్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. బాక్స్లో మెడిసిన్ ఉన్నట్టు. ఎగ్జామ్లో బాక్స్ అండ్ కాక్స్ ఇస్ అ వన్ యాక్ట్ ప్లే రిటన్ బై జాన్సన్ మ్యాడిసిన్ మార్టన్. ఈ విధంగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఫాదర్ డియర్ ఫాదర్, యువర్ ఫాదర్ ఈజ్ ఆల్వేస్ కింగ్ ఫర్ యూ. నెక్స్ట్ ద ఫస్ట్ 4 మినిట్స్ రోజర్ బ్యానిస్టర్. రోజర్ అంటే రోజు, ఒక రోజులో 4 నిమిషాలు చాలా ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాలి. బాక్స్ అండ్ కాక్స్ బాక్స్లో మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్ బాక్స్లో ఉంటుంది. ఈ విధంగా కనెక్షన్ పెట్టుకోవాలి. బాక్స్ అండ్ కాక్స్ వన్ యాక్ట్ ప్లేస్ రిటన్ బై జాన్సన్ మ్యాడిసిన్ మార్టన్. షార్ట్ స్టోరీ చూద్దాం. 9th one, ప్లేయింగ్ ద గేమ్. ప్లేయింగ్ ద గేమ్, హూ విల్ బి ప్లేయింగ్? యూ విల్ బి ప్లేయింగ్ ద గేమ్. మీ ఐఎమ్ ప్లేయింగ్ ద గేమ్, మీ. సో ప్లేయింగ్ ద గేమ్ ఇస్ రిటన్ బై ఆర్థర్ మీ. నెక్స్ట్, ద 5 boons of life, మార్క్ ట్వెయిన్. 5 boons of life. ఇక్కడ మార్క్ ట్వెయిన్ అనేది రిలేటెడ్ టు ట్వెయిన్ అనే వర్డ్ రిలేటెడ్ టు ట్రైన్ అనే పదానికి చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ద 5 boons of life, you will be traveling in the train. Otherwise 5 people are traveling the train. That's what you have to remember. 5 boons. So 5 people are traveling in the train. Mark Twain has written the 5 boons of life. The 5 boons of life is written by Mark Twain. The short-sighted brothers and folklore. That is, you need to remember this. When it comes to the dinner party, Mona Gardner. ఇక్కడ పార్టీ అనే వర్డ్ ఉంది, ఇక్కడ గార్డెన్ అనే వర్డ్ ఉంది. సో పార్టీ ఎక్కడ జరిగింది? గార్డెన్లో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం చిన్న టెక్నిక్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల ఈ 12 వర్క్స్ అనేవి చాలా గుర్తుంటాయి. ఇంకొకసారి చూద్దాం. కీప్ గోయింగ్, గెస్ట్, హ్యాపీనెస్, శాండ్. యూ విల్ బి సిట్టింగ్ ఆన్ ద శాండ్ అండ్ ఈటింగ్ ద బర్గర్. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. వెన్ ఇట్ కమ్స్ టు బెగ్గర్, అమ్మ. దెన్ ద బెగ్గర్ లెసన్ రిటన్ బై డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్. Noble nature, Ben Jonson, because son plays in the noble, he will be playing the nature. Father Dear Father, your father is always a king for you, Raj Kinjal. The first 4 minutes, ఒక రోజులో 4 నిమిషాలు చాలా ముఖ్యం కాబట్టి the first 4 minutes. నెక్స్ట్ బాక్స్ అండ్ కాక్స్. బాక్స్లో ఏముంటుంది? మెడిసిన్ ఉంటుంది. మెడిసిన్ ఎక్కడ ఉంటుంది? బాక్స్లో ఉంటుంది. కాబట్టి బాక్స్ అండ్ కాక్స్ వన్ యాక్ట్ ప్లేస్ రిటన్ బై జాన్ మ్యాడిసిన్ మార్టన్. When it comes to playing the game, Arthur Me, you will be playing the game. That's why Arthur Me. The 5 boons of life, train. Mark Twain, a word related to train. So 5 people are traveling the train. That's how you have to remember. When it comes to dinner party, the party is given in the gardener. So this is the best way to remember. So you have to have link between the writer as well as the work. Okay. I think this video is very helpful to you. If you find it very helpful to you, please subscribe to my channel and share with your friends. Thank you all.